అలాగే ఒక కొండ వైపు నీవు చూచి ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగాక అని తన మనసులో సందేహింపక పలికిన ఎడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదైనా ఒక సంగతిని విశ్వసించేటప్పుడు ఇక అరమరిక లేకుండా, సందేహం లేకుండా విశ్వసించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం కూడా ఎలా ఉంచాలి అంటే సగం అది సగం ఇది కాదు, అయితే ఇది లేకపోతే లేదన్నట్టు కాదు. నేను ప్రార్థించాను, నేను విశ్వసించాను, నేను ఎదురు చూస్తున్నాను, నా దేవుడు తప్పకుండా నా ఎడల ఈ కార్యం జరిగించునని రూఢిగా నమ్మండి, సందేహం పెట్టుకోవద్దు అని ఆ తర్వాతే అంటాడనమాట. మీరు ప్రార్థనలో అడుగువాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుననే మాట కింద అంటాడు. అంటే విశ్వాసం ఎంత స్థిరంగా ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు, ప్రార్థనలో నువ్వు దేవునికి నీ మనవులు తెలియజేసినప్పుడు, దేవుడు తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మే విషయంలో రాజీ ఉండొద్దు అని కూడా రెండవ పాఠం నేర్పాడు. కొంతమంది ప్రార్థన చేస్తానే ఉంటే ఒక పక్క డౌట్ కొడతానే ఉంటుంది. ఇలాంటి ప్రసంగం విని ఒక ముసలమ్మ ఒక ఆమె పోయే దారిలో ఒక పెద్ద గుట్ట ఉందంట. అంటే గుట్ట ఆమెకేం అడ్డం లేదు, అయ్యగారు చెప్పాడు ఇది ఈ కొండను చూసి లేచి సముద్రంలో పడమంటే పడిద్ది అని చెప్పి ప్రసంగం చేశాడు కదా అని ఆ గుట్టకాడికి పోయి యేసు నామములో ఈ గుట్టలేసి అవతల పడును కాక అని ఒక్కని చూస్తున్నాడు, పడిందా లేదా అని. అంటే ఒక్కరిని ఎందుకు తెరిచి చూసింది? సరే పళ్ళ అప్పుడు అండి నాకు తెలిసి ఇది పడదని అసలు మాట అప్పుడు బయట పెట్టింది. ఏమని? నాకు తెలుసు ఇది పడదని. అంటే లోపల నిశ్చయిత ఏంటి? జరగదని. కానీ బయటికి పలికిందేంటి? జరగాలని. అది ఎట్లా అయింది? కొంతమంది తెలివితేటలు ఇట్లా తగలబడతాయి. దేవునికి మహిమ. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మనం పెదవులతో ఏం పలుకుతున్నామో అనేది సెకండు, మనం లోపల ఏది విశ్వసిస్తున్నామో అనేది మొదటిది. ఏమైనా అర్థమైందా మీకు? నువ్వు ఏం అంటున్నావో అనేది రెండవది చూస్తాడు, ఏమి అనుకుంటున్నావో దానికి మెయిన్గా దేవుడు ప్రయారిటీ ఇస్తాడు. అర్థమైందా? ఆయన వారి హృదయము నెరిగి, హృదయము 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 ఎన్నిసార్లు రాసిందో. హృదయమందు విశ్వసించిన ఎడల, హృదయమందు నమ్మిన ఎడల కొంతమందికి విచిత్రమైన విశ్వాసం ఉంటుంది. లోపలేమో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని ఉంటుంది, బయటికేమో ఏమో అయిద్దంటావా, అయిద్దేమో, అయిద్దా, ఏమైద్దో ఏమో అంటుంటారు. లోపల మాత్రం భయంకరమైన బలమైన విశ్వాసం ఉంటుంది. ఏమో కాదు, ఖచ్చితంగా చేస్తాడు, అనుమానమే లేదు, అయిద్ది అని. కొంతమంది బయటికి ఖచ్చితంగా అయిద్ది అంటారు, లోపలేమో ఏమో అయిద్దో కాదు. నాకేం తెలుసు, అక్కడ క్లియర్గా చెప్పాడు, సందేహపడేవాడు దేవుని దగ్గర ఏమీ పొందడని. ఈ ఒక్కచోటే కాదు, యాకోబు రాసిన పత్రికలు కూడా చెప్పాడు. పిల్లలు లేరు ఒక సోదరికి, 17 ఏళ్ళు పిల్లలు లేరు, 17 ఏళ్ళు పెళ్ళై నా దగ్గరకు వచ్చింది. అన్నా నాకు పిల్లలు లేరు, 17 ఏళ్ళు అయింది పెళ్ళి. ఇట్లనే శుక్రవారం వచ్చింది ఆమె, బుధవారం ఇది, శుక్రవారం వచ్చింది. అప్పుడు విశ్వాసం ఉంచుతావా? ప్రార్థన చేస్తా అంటే ఉంచుతా. ఎట్లా ఉంచుతావు? ఈ చేతులు ఇట్లా పెట్టు, ఈ చేతులలో బిడ్డ ఉన్నట్టు విశ్వసించు. ఊహలో ఏదో ఊహించుకో అంటాం కాదు, ఊహైనా సరే అది విశ్వాసంతో కూడిందైతే ఆ ఊహల్ని కూడా నిజం చేస్తాడు, ఊహకు మించిన కార్యాలు కూడా చేస్తాడు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్పింది, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే. ఎస్, ఇప్పుడు మన ఊహ అయినా లోకంలో ఎవరినో మనిషిని బట్టి ఊహించుకోవట్లేదుగా, మనం ఎవరిని బట్టి ఊహించుకుంటున్నాం? కొంతమంది వెటకారించి ఊహలు ఊహించుకుంటే జరుగుద్దంట్రా, అబ్బాయి అమ్మాయి ఊహలు జరుగుతాయా, ఊహలో ఊహలో అనొచ్చు. ఎటకారాలు చేసేవాడు దేనైనా ఎటకారం చేస్తాడు, ఆడికి ఏం తెలిసి వచ్చింది? బైబిల్ తెలిసి అవదుగా. ఆడు ఎటకారం చేస్తాడు, ఆడు ఎటకారాలతో మనకు అనవసరం. వాడు ఊహలు ఎగతాలు చేసాడు, నువ్వు పాట పాడు, ఊహలు నాదు ఊటలు
ఊహలు నిజమవుతాయా అంటే నా దేవుడి చిత్తం అయితే నీ ఊహించిన దానికంటే మించి చేస్తాడు. అది రాసుంది బైబిల్లో. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు. నిజంగా అంతే చేశాడు. నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తా, నీకోసం చేస్తా. చేతుల్లో బిడ్డను చూడగలవా? విశ్వాసం ఉంచగలవా? విశ్వాస నేత్రాలతో నీ చేతుల్లో బిడ్డను చూడగలవా అని అడిగాను. మంచి భక్తి కలిగిన మనిషి, 17 ఏళ్ళు. ఇది అబద్ధం కాదు, నిజం. నేను చూస్తానన్న, ప్రార్థన చేయమని చేసా ప్రార్థన. నువ్వు ఏది నువ్వు విశ్వాసంతో చూస్తున్నావో అదే జరగాలని చేస్తాను నేను అన్నాను. అట్లాగే చేయాలి. చెప్పు, నీ చేతుల్లో ఏం కనపడుతుంది? నీ చేతుల్లో ఏం కనపడుతుంది? నాకు దేవుడిచ్చిన బిడ్డ కనపడుతుంది. ప్రభువా, ఈ బిడ్డ విశ్వసించినదే ఈ బిడ్డకు జరుగునుగాక అని ప్రార్థన చేశారు. ఊహకు మించిన కార్యాలు కదా. 2 పిల్లల్ని ఇచ్చాడు. 17 ఏళ్ల తర్వాత 2 పిల్లల్ని ఇచ్చాడు, ఒక బిడ్డను కాదు. ఆయనకి సాధ్యంగా ఏముంది? సందేహం ఏమన్నా ఉందా సోదరి? లేదన్నా, విశ్వాసం ఉంది నాకు, నా దేవుడు చేస్తాడు, నేను నమ్ముతున్నా, విశ్వాసం ఉంచే. నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా నీ చేతుల్లో ఆ బిడ్డను అలాగే చూడు. నువ్వు అంటే అలాగే చూసింది. అనతి కాలంలోనే ఆమె గర్భిణీగా దేవుని మందిరంలో కనపడింది. ఏమా అంటే దేవుడు కార్యం చేశాడన్న. 17 ఏళ్ల తర్వాత దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు అని. నాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను ప్రార్థించిన అవతల వ్యక్తి విశ్వసించాలి కదా. ఆ విశ్వాసం ఆమెకి సందేహం లేదు. ఇక ఒకవాడు వచ్చి అంటాడు, ఇది చేయమను, అది చేయమను, ఇది చేస్తే అప్పుడు నమ్ముతా, ఇది జరిగితే అప్పుడు నమ్ముతా. పెద్ద పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఏడిచాడు. ఎవడు ఏడిచాడు? నమ్మకపోతే పోతావు నువ్వే పాతాళానికి. పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం? ఇది చేయమని మరి నమ్ముతా, ఇది జరిగించమని నమ్ముతా, ఇది చేయమని చూస్తా, అప్పుడు చూస్తా. పెద్ద పోటుగాడు పుట్టావని మొనగాడివి, నీకాడికి మొనగాడు లేడని నువ్వు చెప్తే అన్ని దేవుడు దోసుళ్లాగా అయ్యా అది చేయమంటావా, అయ్యా ఇది చేయమంటావా అని చేయాలి. నీ బొందన్నర బొంద. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది చేయమను, ఇది చేయమను కాదు. చేస్తే నమ్ముతా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే ఒప్పుకుంటా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే అంగీకరిస్తా అంటది ఒక్కొక్క ఆమె. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? రివర్సు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు ఆయన. స్పష్టంగా చెప్పాడు ఆయన. ఒక చోట కాదు, అనేక చోట్ల ఆ మాట వాడాడు. మార్త, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను తిరిగి బ్రతుకును అన్నాడు. వెంటనే ఏమంటది? ఆ పునరుద్ధానమందు లెగుస్తాడు, నాకు కూడా తెలుసులే అంట. అంటే ఎప్పుడు రేపుడికి కాదు, నేను నిన్నటికి నేటికి కూడా దేవుడనే. మార్తా, నా యందు విశ్వాసం ఉంచినోడు చచ్చిపోయినా బతుకుతాడు, అంత్యదినమున లేచునని నేను ఎరుగుదును ప్రభువా. ఇంతకు సమాధి ఎక్కడ? ఫలాన్ దగ్గర, పద బాయ్, సమాధికి అడ్డుగా ఉన్న రాయిని తీయండి. ప్రభువా, బుద్ధయ్య 4 రోజులు అయిపోయింది, శవం 3వ రోజుకే వాసన వచ్చింది, ఆ రాయిని తొలగిస్తే దుర్గంధ భరితమైపోయింది, మా బ్రదర్ శరీరాన్ని బట్టి వచ్చే వాసనతో జనం అసహించుకోవటం నేను చూడలేను, రాయి తీయొద్దు ప్రభువా. మండిపోయింది. ఎవరికి? ఏసైకి. మార్తా 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 మార్తా, ప్రభువా ఏం చెప్పాను నీకు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా? బాయ్ తీయండి, రాయిది తీశారు. లాజరు 2 మాటలు దేవునితో మాట్లాడు, తండ్రితో మాట్లాడాడు. లాజరు బయటికి రా అన్నాడు. అంతే, చచ్చిపోయినోడు బతికాడు, ప్రేత వస్త్రాలతో చుట్టబడి పాపం అడుగులు అడుగేసుకుంటూ మొత్తం రోబోలాగా వచ్చుంటాడు బయటికి. మరి అన్నీ కట్టేశారు. ఆ వస్త్రములు విప్పి అతన్ని పోనీయండి అన్నాడు. చెయ్యమనో అప్పుడు నమ్ముతా,
నా దగ్గర ఎవరైనా వచ్చి ఈ మాట మాట్లాడితే కడుపులో మండిపోయి నేను డైరెక్ట్గానే అంటాను, పెద్ద మొనగత్తి వచ్చేవారు నీకు నమ్మలేదని దిగులేసుకున్నాడు దేవుడు. చేయమను నమ్ముతా కాదు. ఒకడు వచ్చి అంటాడు, చేయమను బ్రదరు, చేయమని నమ్ముతా. నువ్వు నమ్మకపోతే యేసుప్రభు దిగులేసుకొని కూర్చున్నాడు పెద్ద పోటుగాడు. అట్లా మాట్లాడవాకంటారు. దేవునికి స్తోత్రం. మరి చేయమను అట్లా చెప్పలా బైబిల్లో. నీవు నమ్మిన ఎడల, చెప్పండి అందరు చెప్పండి, నమ్మిన ఎడల. అందరు రాసుకున్న అవసరం అయితే, నమ్మితే దేవుని కార్యం, నమ్మితే మహిమను చూస్తాం, నమ్మితే రక్షణ పొందుతాం, నమ్మితే నిత్య జీవం పొందుతాం, నమ్మితే కార్యాలు చూస్తాం. నమ్ముట ముందు, కార్యాలు తర్వాత. ఇది పాఠం. చెప్పు, ఏది ముందు ఏది వెనక? ఈ రివర్స్ గాళ్ళంతా కొంతమంది వచ్చి చేయమను అప్పుడు నమ్ముతా, చేయమను. ఈ పాస్టర్లు కూడా ఉన్నారు ఇట్లాంటి. ఇందులో ఎంత ఆకుల గుంపు, ఇది ఫలాల గుంపు కాదు. ఇది ఇవన్నీ ఆకులు గల అంజూరపు చెట్లు. వీడు అసలు పేరుకి వాడు సేవకుడు కానీ, ఇట్లా మాట్లాడి ఎవడైనా సరే పేరుకే సేవకుడు కానీ వాడు నిజంగా సేవకుడు కాదు, వాడు విశ్వాసి కాదు. అసలు వాడు దేవుని సంబంధే కాదు. అది చేయమను అప్పుడు నమ్ముతాననేది ఏందిరా నువ్వు? దేవుడు చేయలేదా కార్యాలు? దేవుడు కార్యాలు చేయలేదా? దేవుడు అద్భుతాలు చేయలేదా? ఇప్పటికి లేవా? లక్షల కొలది, కోట్ల కొలది సాక్ష్యాలు లేవా? ఎవరైనా సరే చెయ్యమనో నమ్ముతా అన్నోడు రివర్స్లో ఉన్నాడని అర్థం. అటు పాస్టర్ అయినా సరే రివర్స్లో ఉన్నాడు, దేవుని సత్యానికి వ్యతిరేక దిశలో ఉన్నాడు, అటు తేడా అని అర్థం. చెయ్యమనో నమ్ముతా, ఇదిగో వీడికి చేయలేదు, చెయ్యి తెప్పిమని నమ్ముతా అనే పాస్టర్ని చూశాను నేను ఒకడిని. వీడికి చేయలేదు, చెయ్యి తెప్పిమనో అంటే సవాళ్ళకు లొంగి ఎప్పుడన్నా అద్భుతాలు చేశాడా యేసయ్య? చెప్పండి ఒకసారి మీరు. సవాళ్ళకు లొంగి అంటే ఇప్పుడు వీడికి చేయి తప్పితే అప్పుడు నమ్ముతావా? ఓకే, అరే టారా అని యేసుప్రభు వీడికి అద్భుతాలు చేశాడా? అలా అడిగిన వాళ్ళు ఏమన్నాడు తెలుసా? వ్యభిచారులైన చెడ్డతరమ వారు సూచక క్రియను అడుగుతున్నారు, యోనాను కూర్చున్న సూచక క్రియే కానీ మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపబడదని పచ్చిగా తిట్టు వదిలిపెట్టాడు. ఆయన మామూలుగా ఉండదు, ఎట్లియాలి అట్టిస్తాడుగా. బోధకుడా, మేము చూచినట్లు ఆకాశం నుండి ఏ సూచక్రియ చూపుతున్నావు నువ్వు? ఏదైనా ఒక కార్యం చూపించు, అప్పుడు నమ్ముతాం అంటే శిష్యుల వైపు తిరిగి, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియలను అడుగుతున్నారు. ఎంత బాధ అండి పాపం వాళ్ళకి. అస్సలు మొహమాటం ఏమన్నా ఇంత మొహం అంటే వాళ్ళు ముఖాలు చూసుకుని ఉంటారు. వామ్మ ఇంత మాటను మనల్ని వ్యభిచారులు. అసలు ఈ బోధకుడు జోలికి పోవటమే తప్పురా. మనం పచ్చిగా ముఖం మీదే తిట్టేస్తున్నాడు. దేవుని దగ్గరికి వచ్చి శబదాలు సవాళ్ళు చేస్తే పగిలిపోద్ది మొహం. మర్యాదగా దేవుని దగ్గరికి వచ్చి దేహి అని అడుక్కోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది అంటే నమ్మాలి. నేను ఆ సోదరికి చెప్పాను, విశ్వసించింది, కార్యం చూసింది. అట్లాగా నమ్మిన వాళ్ళందరి జీవితాల్లో కార్యాలు చేస్తాడు. కొంతమందిని పరీక్ష కోసం అట్లా ఆపుంటే వాళ్ళ కొంతకాలం ఆ శ్రమ కొనసాగిద్ది. తర్వాత మనకు నేర్పాలనుకున్న పాఠం నేర్పిన తర్వాత తీసేస్తాడు ఆయనే. మన జీవితాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. కొడితే గట్టిగా చెయ్యమను నమ్ముతా కాదు. అందరూ అనాల్సిన మాట ఏంది? నమ్మితే చేస్తాడు నా దేవుడు. పెద్ద పోటుగాడు వచ్చావు, చెయ్యమను చూస్తా కాదు, నీకు దమ్ముంటే నమ్ము, అప్పుడు చూస్తావు కార్యం అనాలి. ఇదే మాట మార్తాతో అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో. ఇదే మాట దయ్యం పట్టిన కుమారుణ్ణి కలిగినటువంటి తండ్రితో అన్నాడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో. అతను వచ్చి, ప్రభువా నీ చేతనైన ఎడల ఈ దయ్యమును వెళ్ళగొట్టు, నీ వలన ఏమైనా అయిన ఎడల ఈ దయ్యమును వెళ్ళగొట్టు అన్నాడు. ఎందుకంటే నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు, వాళ్ళు వెళ్ళగాలేదు, నీ వల్ల ఏమన్నా అయిద్దా అని అడిగాడు. వాడి సాహసం చూడు. అప్పుడు ప్రభు అన్నాడు,
నా వల్ల ఇద్దా అని అడుగుతున్నావు, మరి నమ్మటం నీ వల్ల ఇద్దా అన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. ఒకడు అంటాడు, నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా, నూనెకి ప్రార్థన చేయటం ఏంది? స్తోత్రం. నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా, నూనెకు ప్రార్థన చేయటం ఏంది? కొంతమంది కొన్ని ఏదో వాళ్ళు వాడుకునే మందులు తెచ్చుకుంటారు. ఆ టాబ్లెట్లు, ఆ టానిక్లు అవి తెచ్చుకొని, ఆ గుట్ట అయితే సంచిలో తెచ్చుకొని, అయ్యా ప్రార్థన చేయి అంటారు. కొంతమంది పిల్లలు పెన్నులు తెచ్చుకుంటారు. ఇప్పుడు రాయాల్సింది ఇటు బ్రెయినా పెన్నా? వాడు ఆ పెన్నును తీసుకొచ్చి ఇచ్చి, అన్న పెన్నుకు ప్రార్థన చేయి అంటాడు. ఏం చేయాలి? మీకు తగిలినాయి ఎట్లాంటివి? సేవకులకు తగిలినాయి. కొంతమంది విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలకు ప్రార్థన చేయమంట. కొంతమంది కాయలు తీసుకొచ్చి కాయలు ఇచ్చి అన్న కాయలకు ప్రార్థన చేయంటారు, నూనెకి ప్రార్థన చేయంటారు. చేయాలో వద్దా? ఏ వచనం కింద వీళ్ళ కోసం ప్రార్థన చేస్తానో తెలుసా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న కోటాలో వీళ్ళందరికీ ప్రార్థన చేస్తాను నేను. వచనం ఉంది బైబిల్లో ఆ మాట. ఈ నూనె రాసి ప్రార్థించినప్పుడు కార్యం జరుగునట్లు, ఇదిగో ఈ నూనెను దేవుడు తన ప్రభావంతో నింపునట్లు ప్రార్థన చేయి అన్నప్పుడు, ప్రభువా ఆ నూనె రాసి ప్రార్థించిన స్వస్థత, ఆ నూనెలో కూడా నీ శక్తిని నింపమని నేను ప్రార్థన చేస్తా. నూనెలో దేవుడు ఎట్ట శక్తిని నింపుతాడంటే, ఆ నమ్మిన వాడి నమ్మిక చొప్పున దేవుడు నింపుతాడు. అలా ప్రార్థించిన నూనెను రాసుకొని బాగుపడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎట్లా జరిగింది? ఎట్లా జరిగింది? పెన్నులు తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నారు. చెప్తా, నవ్వుతా, చెబుతా, రాసేది నువ్వా పెన్నా? నేనేలే అన్నయ్య, పెన్నుకు చేయన్నయ్య అంటే అన్ని జనుల్లాగా. అన్ని జనులేమో వాటిని తీసుకెళ్ళి విగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు. వీళ్ళేమో ఆ పని చేయకుండా చర్చికి తీసుకొచ్చి అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చి అది చూపించి ప్రార్థన చేయమంట. చేస్తా, వాళ్ళ మీద చేతుల నుంచి వీరికి జ్ఞానం ఏమని చేస్తా. వారు విశ్వాసంతో తెచ్చిన ఆ పెన్ను మీద కూడా చేతుల నుంచి బిడ్డలు నాయన పాపం కళాలు తెచ్చుకున్నారు. ఈ కలంతోనే రాస్తారు. ఇది బ్రేక్ అవ్వకుండా, పొరపాట్లు రాయకుండా నీ బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి వారు నమ్ముతున్నట్టు దీన్ని కూడా ఆశీర్వదించు తండ్రి అని. మరి వారిని సిగ్గుపరచకూడదు కదా. వారు నమ్మిక చొప్పున వారి కోసం ప్రార్థన. వారికి అడుగుతాను నేను, మీ బ్రెయినా మొత్తం జ్ఞాపకం పెట్టుకొని రాసేది పెన్ను అంటే, అన్న ఇది కూడా సరే, కానీ రెండింటికి నీ కృపని అయ్యా ప్రార్థన చేస్తా. తప్పేం కాదే. వాని విశ్వాసం చొప్పున కార్యం జరుగుతున్నప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? చెప్తా వాడికి, అరే నూనెకి ప్రార్థన చేయటం కదా, నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందని బైబిల్లో రాసుంది. తప్పకుండా రాస్తానన్నయ్య, నూనె రాసుకుంటా, నేను రాసుకొని ప్రార్థన చేస్తాను, ఎదుటి వాళ్ళు కూడా రాసి ప్రార్థన చేస్తాను. అది ఓకే. ఈ నూనె కూడా దేవుడు తన ప్రభావం ఇచ్చినట్లు ప్రార్థన చేయంటే చేస్తాను. ఎందుకంటే పరిశుద్ధుల వస్త్రాలకు కూడా దేవుడు శక్తిని, ప్రభావాన్ని ఇచ్చాడు. వస్త్రానికి ప్రభావం ఇచ్చిన దేవుడు నూనెకి ప్రభావం ఇవ్వడా? ఇచ్చేవాడు ఇవ్వగలేంది, నీకు వచ్చిన నొప్పింది. మరీ వింత. దీనికా అది కోడిగుడ్డు మీద ఈకలు వీగినట్టు. గుడ్డు మీద ఈకలు ఏం దొరుకుతాయి? కోడి మీద దొరుకుతాయి. కానీ వీడికి ఏదో ఒకటి కావాలా వంక ఎదుటి వాళ్ళని తప్పు పట్టడానికి. అందుకని వాళ్ళు అట్ట చేశారు, వీళ్ళు ఇట్ట చేశారు, వాడు దానికి చేశాడు, వీడు దీనికి చేశాడు, అసలు అట్ట చేయవచ్చా, మర్మం ఒకటి బయటికి తీశానని మొదలుపెట్టి దాని మీద ప్రసంగాలు, లెక్చర్లు, వీళ్ళు బొంద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేదు ఊటలో క్రొత్త కుండలో ఉప్పు తీసుకొని రమ్మని ఆ ఉప్పు తీసుకెళ్ళి ఆ చేదు ఊటలో వేస్తే ఎలీషా చేదైన నీటి ఊట తీయగా మారినట్లు లేఖనంలో ఉంది. మరి ఉప్పులో ఏముంది? ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే. ఊరు మంచిదే గాని ఊటలన్నీ చెడిపోయేనే.
ఎవరికైనా శక్తిని ఇవ్వగలడు, దేనైనా దేవుడు వాడుకోగలడు. నువ్వెవడో చెప్పడానికి? దానికి ప్రార్థన చేయటం ఏంది, దీనికి ప్రార్థన చేయటం ఏంది? దానికి ప్రార్థన చేయటం కాదు, ప్రార్థన దేవుడికి చేసేది. దానికి శక్తిని ఇవ్వమని ప్రార్థన చేస్తాం. గింజలు తెచ్చుకుంటారు, అన్న పొలంలో చల్లబోతున్నాను అన్న ప్రార్థన అంటే ప్రార్థన చేస్తాను, వెళ్ళేటప్పుడు చెబుతాను, కన్నీళ్లతో ప్రార్థన చేసి విత్తమ్మ సంతోషగానంతో పంట కోస్తావని చెప్తాను నేను. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటను, అది ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా వర్తించింది. మొక్క నాటేటప్పుడు కన్నీళ్లతో ప్రభువా ఇది ఫలించేటట్టు చేయయ్యా అని ప్రార్థన చేసిందట. దేవుడు కృప చూపుతాడు. పంట ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా మోకాళ్ళుని కన్నీరు గార్చి ఇది పండితేనే నాకు అన్నం ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడే కార్యం చేస్తాడు. కాబట్టి ఇట్లా ప్రతి దానికి వంకలు చూపించి ఇది చేయమను అది చేయమను, అది ఇట్లా ఇది ఇట్లా అని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అందరు చెప్పండి, సమస్తము. ఒక కాయ తెచ్చుకుంది బిడ్డ, అన్ని జనులు కాయలు మంత్రించి ఇసురుతారు, అవి తీసుకెళ్ళి తింటే పిల్లలు పుడతారని నమ్మి ఆ పనులు చేస్తారు. వాళ్ళ దగ్గరికి పోలేదే, చర్చికి వచ్చింది, దేవుని సన్నిధికి వచ్చింది. నేను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి నేను పోనన్నా, ఏదన్నా ఉంటే నా దేవుడు చేయాల కార్యం. ఇదిగో ఈ చెట్టు పండును ఫలించినట్టు నేను ఒక గర్భఫలాన్ని పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా బిడ్డ ఆశించినట్టు ఈ కార్యం నెరవేర్చు, ఆమె నమ్ముతున్నది నమ్మిందని చొప్పున కార్యం జరిగించు ప్రభువా. విశ్వాసాన్ని బట్టి కార్యం. కొంతమంది దీన్ని ఒక వ్యాపారంగా చేస్తారు, నూనెలు అమ్మటం, కాయలు అమ్మటం. ఇది తప్పు, ఇది రాంగ్. ఇక అదొక వ్యాపారం. కొంతమంది అట్లాగా ఇక మూఢాచారాల వైపు తిప్పే అవకాశం ఉంది, అది తప్పు. మళ్ళీ దాన్ని ఒప్పకూడదు. విశ్వాసం, నేను విశ్వాసంతో ఈ ప్రయత్నం చేస్తున్నాను అన్నయ్య ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది, నీ విశ్వాసం నీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది. నీవు నమ్ముతున్నావా? అవునన్నా నేను నమ్ముతున్నా, జరిగింది పో. అంతేగాని మళ్ళీ కాయల వ్యాపారం పెట్టకూడదు, మళ్ళీ నూనె వ్యాపారం పెట్టకూడదు, మళ్ళీ ఈటి వ్యాపారం చేయకూడదు, అది రాంగ్. కొంతమంది వీటిని అమ్మేవాళ్ళు ఉన్నారు. మొన్న ఒక ఆయన చూశాను, ఆయన కొంచెం తేడాగా ప్రవర్తించాడు. ఇట్లాంటివి పెట్టి ఇప్పుడు మామూలుగా ఇది ఒక 15-20 రూపాయలు ఉందనుకో, ఇది 100 రూపాయలు అనుకో, ఇది 50 రూపాయలు, అట్లాగా అది 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 బిజినెస్ కిందకి వెళ్ళిపోయింది. అది తప్పు, అది రాంగ్. అర్థమైందా? అట్లా వ్యాపార పరంగా చేసే వాటిని ప్రోత్సహించకూడదు. సేవ కూడా చేసినా రాంగే అది. వాటికి అలా అవకాశాలు ఇవ్వకూడదు, తప్పు. కానీ కొంతమంది విశ్వాసం గింజలు తెచ్చుకుంటాడు, నేను ప్రార్థన చేయను పో అంటే అటు కుదిరిద్ది. ఆడు పెన్నులు తెచ్చుకుంటాడు, నేను ప్రార్థన చేయను పో అంటే ఆడు ఫీల్ అవుతాడు. అందుకని అటు దగ్గరికి తీసుకున్నాడు, బుర్రలో బాగా ప్రశ్నలకు జవాబులు ఈ ప్రభు అని వాడు బుర్ర కోసం ప్రార్థన చేసి ఆ పెన్ను కూడా వాడు తెచ్చుకున్నాడు. ఈ పెన్ను నేను ప్రార్థన చేయలేదనుకో, అన్న పెన్నుకు చేయలేదుగా పోద్ది, ఇక నేను ఫెయిల్ అవుతానని వాడు మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు. ఒరే నాయన నువ్వు అట్లా విశ్వసించొద్దురా, ఇదిగో ఈ పెన్ను ఇటీ ముట్టాను పెన్ను, ఓకేనా, ఇక నీ పెన్ను బ్రేక్ అవ్వదు, పో రన్నింగ్లో ఉంటుంది పో అని. లేకపోతే వాడే అన్న నా నెత్తి మీద చేయబెట్టుగా నా పెన్నును ముట్టుకోవాలా, ఇంక పోయింది పో, ఇక నా పరీక్ష ఫెయిల్ అవుతా నేను అనుకుంటానే పోతాడు వాడు. ప్రభువా నీ వలనైతే ఇది చేయవా అంటే, నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సమస్తము సమస్తము. అది అది ఎగతాళి చేయకూడదు ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని. ఒకవేళ అది అజ్ఞానం అయితే వాడికి జ్ఞానం చెప్పాలి. ఒకవేళ వాడు ఆలోచన యుక్తమైతే అది నెరవేరినట్లు ప్రార్థించాలి. నేను చెప్పింది మరీ చోద్యంగా లేదు. ఖాళీ చేతులను చాపి ఆ చేతుల్లో బిడ్డున్నట్టు నువ్వు విశ్వసించు, అది జరిగిద్ది అని చెప్పి చేసిన ప్రార్థనకు ఆ బిడ్డ నమ్మిక చొప్పున 2 సంతానాన్ని దేవుడు 17 ఏళ్ల తర్వాత ఇచ్చాడంటే అది సామాన్యం కాదు కదా. ఈ 17 ఏళ్లలో ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఉంటారు, ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు, ఎన్ని తిప్పలు పడి ఉంటారు. ఇన్నేళ్లు జరగని కార్యం కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచడం నేర్పడం ద్వారా అది జరిగింది. దేవుడు చేస్తాడంతే. నీ నమ్మికను సిగ్గుపరిచే దేవుడైతే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్నిసార్లు నేను అసలు నిజంగా దేవుడు ఇలా చేస్తాడా, ఇలా నమ్మితే చేస్తాడని పరీక్ష కోసం కూడా కొన్నిసార్లు నాకు తెలియక దేవుణ్ణి శోధించిన రోజులు ఉన్నాయి. నేను
శాంతినగర్లో పరిచర్య ప్రారంభించినప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఒకటి సరిగా రావట్లేదు. నాకు హౌజా కంపెనీ స్పీకర్ కావాలి ప్రభు అని మోకాళ్ళుని కంపెనీ పేరెత్తి ప్రార్థన చేశా. నువ్వు ఏ పేరెత్తి ప్రార్థన చేస్తావు ఆ పేరిట స్పీకర్ నీకు వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేయి అని నా మనసు. కాబట్టి నేను కంపెనీ నేమ్ కూడా చెప్పి ప్రార్థన చేశాను. నాకు హౌజా నంబర్, ఆ హౌజా నేమ్ కలిగినటువంటి స్పీకర్, కంపెనీ స్పీకర్ కావాలి నాకు. అది బాగా వచ్చింది ప్రభు, సరిగ్గా వినపట్లేదు జనాలకి, బోరుమోత వస్తుంది నాయన, ఈ స్పీకర్ బాగలేదు ప్రభు అని ప్రార్థన చేశా. ఆశ్చర్యం, వేరే కంపెనీ ఏం కాదు, కరెక్ట్గా హౌజా కంపెనీ స్పీకరే వచ్చింది మందిరంలోకి. విశ్వాసులు చూపించే మనం దేనికోసం ప్రార్థన చేశాం? హౌజా కంపెనీ స్పీకర్ వచ్చింది చూడండి. కూటమి అయినాక వెళ్ళి దాన్ని ఆ బోర్డు ఉంటుంది కదా, ప్యానల్ బోర్డు, దాన్ని చూశారు వాళ్ళు, ఆ నేమ్ చూశారు, హౌజా. మందిరం ఎలా ఉండాలో ప్రార్థన చేసి విశ్వాస నేత్రాలతో చూశా. మందిరం మొత్తం కంప్లీట్, ఆఖరికి మందిరం ముందున్న మెట్టుకి ఎర్ర రంగు వేసినది కూడా విశ్వాసంతో చూశా. ఇలా చేస్తాడా లేదా అని కూర్చున్నా. ఖచ్చితంగా నేను అనుకున్న ప్రకారం చక్కగా మందిర నిర్మాణం అయిపోయింది, అంతా అయిపోయింది. కానీ ఆ మెట్టు దగ్గర రెడ్ కలర్ వేయలా, ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది, నైట్ 11 అయిపోయింది. ఆ మెట్లు, ఆ ప్లాస్టింగ్ అదంతా అయిపోయేసరికి తెల్లవారితే ఓపెనింగ్. బయటకు వచ్చి మందిరం చూసి అంతా అయిపోయింది, అది ఒక్కటి నెరవేరలేదే అనుకున్నా. ఏదో పని మీద బజారుకి వెళ్ళా, కొట్లన్నీ మూసేసి ఉన్నాయి, ఏదో అవసరమైన వాటిని రేపటి రోజుకి తేవటానికి తిరిగి వచ్చేటప్పటికి 12 అట్లా అయింది. తెలిసిన వాళ్ళని పట్టుకొని ఒక కొట్టు ఓపెన్ చేయించుకొని మాకు కావాల్సింది తీసుకొని వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేసరికి మేస్త్రి ఒకడు ప్రేరేపించబడి ఎర్ర రంగు రెడ్ ఆక్సైడ్ సిమెంట్లో కలిపి నిన్ను వచ్చేటప్పటికి ఆ మెట్టు కూడా మొత్తం ఎర్ర రంగు పెట్టి పడేశాడు. నీ చెప్తే వినేవాడికి చోచంగా ఉంటుంది కానీ నిజం. మరి ఏం చేయాలా? విశ్వాసంతో దేవుడు చేసిన కార్యాలన్నీ వినేవాడికి వింతలుగా ఉంటాయి. అనుభవించిన నాకు కృతజ్ఞతలు, స్తోత్రాలు. అట్లాగా ఇక్కడ 10 సెంట్లు ఫస్ట్ తీసుకుంది. ఇక ప్రతి పక్క స్థలానికి ప్రార్థనే. ఇక అది వచ్చినట్టు విశ్వసించడం, ప్రార్థన చేయటం, వాళ్ళే వచ్చి రేటు కట్టి ఇవ్వటం, అయిపోవటం. అట్లాగా 10 సెంట్లు పెరుగుతూ ఇప్పుడు ఇంచుమించు 6 ఎకరాలు పై చిలుకు. మన వాడే ప్రాంగణం మొత్తం ఎట్లా సాధ్యం? విశ్వాసం, ప్రార్థన. కొంతమంది అయితే పొరపాటును కూడా చర్చి వాళ్ళకి అమ్మో అన్నారు. మళ్ళీ చూడండి, నా ప్రతాపం చూపిస్తే పొరపాటును కూడా వాళ్ళకి అమ్మున్నారు. నాకు తెలిసింది, నువ్వు అమ్మేది మీ తాతయ్య అమ్ముతాడు, నేను మోకాళ్ళు వేసి కూర్చుంటాను, నా దేవుడే చూసుకుంటాడు, ప్రార్థన చేసి వచ్చి ఇచ్చేళ్ళారు. లేకపోతే జరిగిద్దా? ఇప్పుడు అంతా అయిపోయి ఇప్పుడు దానికి వెళ్ళబడ్డాం. చూడండి, గట్టి చూడండి, అటు ఏం చూస్తున్నారు? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు అటు పెట్టే విశ్వాసం చేయడు, సిగ్గుపరుస్తాడా? మన నమ్మికను ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, మన విశ్వాసాన్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన చిన్నవాడిని తీసుకొని రండని ఆ దయాన్ని వెళ్ళగొట్టి బాగు చేసి తండ్రికి అప్పచెప్పిన నా దేవుడు. కాబట్టి విశ్వాసంతో చూడటం, విశ్వాసంతో మాట్లాడటం, విశ్వాసంతో ఎదురు చూడటం, విశ్వాసంతో నడవటం నేర్చుకోవాలండి. ఊహలు ఊహించుకో, ఊహలో అని కొంతమంది పగటి కలలుగాను జరుగుతాయి పాపం అని వెటకారాలు చేస్తారు. వాడు పగటి కళ్ళు అనుకొని, ఊహలు అనుకొని, నీదైతే నీది విశ్వాస యాత్ర. నా దేవుడు నెరవేరుస్తాడు, నా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన యందు నువ్వు పెట్టుకున్నటువంటి ఊహలకు మించిన కార్యాలు చేయకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే నేను పొందుకున్నాను,
చిన్న బిడ్డలాగా ప్రభు కార్యాల కొరకు విశ్వాసం ఉంచి పట్టజాలనంత పొందుకున్నాను. అదే విశ్వాసంతో ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నాను. కొండను చూచి నీవు మనస్సున సందేహింపగా ఇది లేచి సముద్రంలో పడవేయబడమని మనసున సందేహింపగా ఒకడు పలికినది అది అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన నిశ్చయముగా అవి నీకు దొరుకునని చెప్పున్నాను. యేసుప్రభు చెప్పాడు. కాబట్టి ఏం సందేహం పెట్టుకోవద్దు. అన్నయ్య ఇది చేస్తాడా అది చేస్తాడా, నీకు యుక్తమైంది, నీకు మేలుకరమైంది, నీకు కీడుకరం కాంది, ప్రభువుకు సంతోషం కలిగించేది ఏదైనా తప్పకుండా చేస్తాడు. నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉంటే, ఆ ఆశ న్యాయమైంది అయితే తప్పకుండా ఆమెనంటాడు. అది జరిగింది. ఏనాటికైనా దాన్ని పొందుకొని తీరుతావు నువ్వు, అందులో న్యాయం ఉంటే. ఆమెనానో ఇంత క్లియర్గా చెప్పిన మళ్ళీ ఆమెను అనాలి. అట్లాంటి మాట వచ్చినప్పుడు నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచున్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎనీ డౌట్? నో డౌటా? ఇంకేం సందేహం లేదుగా. పెట్టుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. డౌట్లు పెట్టుకుంటే విశ్వాసం. ఏమండి, నా భర్త మారట్లేదు, నా భార్య మారట్లేదు, పిల్లలు మారట్లేదు అని అంటూ ఉంటాం. ప్రార్థన చేయమ్మా మారతాడన్న. 4-5 నెలలు ప్రార్థన చేసి వచ్చేదని వాడు మారడు సావడన్నయ్య, వాడు దుర్మార్గుడు, వాడు సచ్చిందాక మారడు, వాడు బతుకంతే అన్న. అంటే మోకాళ్ళు వేసి కూడా దుర్మార్గుడు కానీ చూస్తూ ఉంటుంది. వాడెట్ట మారతాడు? నువ్వు ఏది నమ్ముతున్నావు అదే జరుగుతుంది. మోకాళ్ళు ఉన్నప్పుడు ఏం చూడాలా? ఆ కఠినాత్ముడు మారి దేవుని పాదాల చెంతకు వచ్చి సాగిలపడి అతను ప్రార్థన చేస్తూ అతను నిలువు మోకాళ్ళ మీద ఉన్నట్టు నువ్వు చూడాలి. నువ్వు మోకాళ్ళు ఉన్న ప్రతిసారి అతను నిలువు మోకాళ్ళ మీద ఉన్నట్టు చూడాలి. ప్రభా ఇదిగో నేను ఇది విశ్వసిస్తున్నాను, ఇలాగున జరుగునుగాక, ఇలాగున జరుగునుగాక, ఇలాగ జరుగునుగాక, ఇలాగ నమ్ముతున్నాను ప్రభా, కృప చూపు. నా తండ్రి చిత్తం అయితే ఆమెన్ అంటాడు. ఆమెన్ అన్నాడండి, ఇంకా అంతే. నేను సౌలు కాడికి మొనగాడా ఏమండి, భయంకరమైన దుర్మార్గులు మారిపోయిన నరహంతకుల కాడికి మొనగాడా? అలాంటి వాళ్ళే మారి వచ్చి అంతుని నిలువు మోకాళ్ళు వేసి హల్లెలూయా స్తోత్రం అంటున్నాడు. గొంతులు కోసిన దుర్మార్గులే మారిపోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నారు ఈరోజు. వాళ్ళ కాడికి దుర్మార్గుడు ఏం కాదు, నా దేవుడు తలుచుకుంటే వాడిని మారుస్తాడు, వచ్చి మోకాళ్ళు వేసి మొత్తుకుంటాడు. విశ్వసించి మనస్సున సందేహింపక అడిగిన ఎడలా కార్యం, అప్పులైనా, అగచాట్లైనా, రోగాలైనా, రిపోర్ట్స్ అయినా సరే, ప్రభా నా రిపోర్ట్ ఇలా వచ్చింది, నేను యేసు నామములో విశ్వసిస్తున్నాను ప్రభా, ఈ రిపోర్టు మారినట్లుగా నేను చూస్తున్నాను. ఆ మారిన రిపోర్టుతో ఈ రిపోర్టు మారిన రిపోర్ట్ రెండు పట్టుకొని మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పడం చూస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేయి. విశ్వసించు. అదే చూడు, నీ శరీరంలో మార్పులు నా దేవుడు చూపిస్తాడు, చేస్తాడు ఆయన కార్యం. ఎందుకంటే అలాంటి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ విశ్వాసం అది గొప్ప కార్యాలు, మామూలు కార్యాలు కాదు. వేదనలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు. ఓకే ప్రభా, ఈ బంధకాల్లోంచి విడుదల పొందుతున్నట్టు నేను చూస్తున్నాను ప్రభువా.
విశ్వాసంతో నేను సహా నెమ్మది కలిగిన దినములు అనుభవించుట చూచుచున్నాను. ఇప్పుడు ఎవరిస్తారా అని ఎదురు చూసే స్థితిలో ఉన్నాను. నేను ఒకళ్ళకి ఇవ్వటం చూస్తున్నాను ప్రభువా. ఇవన్నీ నేను చెప్తుంటే వినటానికి మీకు బాగుండొచ్చు, కానీ అలాగను విశ్వసించడానికి శక్తి కావాలి. అలాంటి శక్తి నువ్వు కలిగి ఉంటే తప్పకుండా 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 దేవుడు ఆ స్థితికి నేను తీసుకొస్తాడు. ఆమెన్, ఆమెన్. అది ఈరోజు నీకే ఉపాధి లేదు. నువ్వు మోకాళ్ళలోనే ప్రతిసారి విశ్వాసంతో చూడు, నీ దగ్గర 10 మంది పని చేస్తున్నాడు చూడు, నా దేవుడు చేస్తాడు. నీకే ఉపాధి లేదు, నువ్వు 10 మందికి ఉపాధి ఇచ్చేటట్టు చేస్తాడు ఆయన. అది భౌతికమైనదైనా ఆత్మీయమైనదైనా నీ విశ్వాసము చొప్పుననే నీకు కలుగుతుంది. నేను చెప్పాల, వాక్యం చెప్పింది. ఇది పాఠం. మొదటి పాఠం, వేషధారణని ఒప్పుకోడు. నేను భక్తుడిని, పక్కన వాళ్ళంతా ఎదవలు అనేటువంటి వ్యవహారంలో ఉండేవాడిని దేవుడు ఒప్పుకోడు. ఇదంతా పరిసయ్య జాతి, ఆకులు గల అంజూరపు చెట్ల జాతి. ఇది మొదటి పాఠం. అయితే రెండో పాఠం ఏం నేర్పాడు అక్కడ? విశ్వాసముతో ప్రార్థించు, ప్రార్థించినది పొంది ఉన్నానని విశ్వసించు, సందేహం పెట్టుకోవద్దు. నీవు విశ్వసించిన దాని ప్రకారం ప్రతిదీ నువ్వు పొందుతావు. కొంతమంది భలే విశ్వాసం ఉంచుతారు. ఏమన్నా తెలుసా? ఉన్నయన్నీ పోయినట్టు, దీపం ఆరిపోయినట్టు, ఆ బాగలేక మూలుగుతున్నాడు చచ్చినట్టు, పిల్లలు పరీక్ష ఫెయిల్ అయినట్టు, పోతుంటే యాక్సిడెంట్ అయినట్టు. అవ్వంగానే లేదు. నాకెందుకో ఫస్ట్ నుంచి నేను అనుకుంటానే ఉండవా? అదే జరిగింది. అంత రివర్సు. అన్ని దరిద్రపై విశ్వసించి ఊహించుకుంటూ ఉంటారు. ఎప్పుడన్నా కానీ ఖాళీ దొరికిందంటే చాలు అంత రివర్స్లో ఊహించుకుంటాం. నేను చెప్తున్నాను, అదే జరిగింది. ఎప్పుడు కూడా అట్లా వ్యతిరేక ఫలాలని ఎన్నడూ కూడా చూడొద్దు. దేవుడు నీకు ఇచ్చినంతలో ఆశీర్వాదకరమైన ఉన్నత ఫలాలను చూడు, వాటిని స్వతంత్రించుకో. దేవుడు కృపనిస్తాడు. ఓకేనా? వాళ్ళ నీళ్ళ దగ్గర తీసుకెళ్ళండి. కార్యక్రమంలో తరువాయి భాగం వచ్చే వారం బాప్తిస్మాలకు రెడీ అయింది. ఓకేనా? ఏదైనా ఉంటే ఈసారి బుధవారం మాట్లాడుకుందాం, శుక్రవారం ఏదైనా మాట్లాడుకుందాం. రైట్, మెట్టుకి ప్రార్థన చేసుకుందాం. మన మధ్య దైవజనులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. విన్నదాన్ని బట్టి విశ్వసించండి. దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎదురు చూడండి. అలాంటి నిరీక్షణ కలిగి ఉండండి. గొప్ప ఉద్యోగాన్ని, సేవకులార ఉద్యోగాన్ని చూడండి. మీరు ప్రార్థించి సేవ చేస్తున్న ప్రదేశాల్లో గొప్ప ఉద్యోగాన్ని చూడండి. బలమైన పరిచర్యలు చూడండి. ప్రతి దైవజనుడి గుండెల్లో ఒక ఆశ, నేను పరిచర్య చేస్తున్న ఈ ప్రదేశంలో కనీసం కొద్దిపాటి ఉజ్జీవమైనా చూడాలి ప్రభువా, కనీసం కొద్దిపాటి ఉజ్జీవానైనా చూడాలి ప్రభువా అని ప్రార్థించండి. ఆ ఉజ్జీవాన్ని తప్పకుండా చూస్తారు. ఆమెన్. ఇప్పుడు ఎదురు దెబ్బల్లో ఉండొచ్చు, ఎదురు దెబ్బలు అవుతుండొచ్చు, ప్రతికూలతలు ఉంటుండొచ్చు. అవన్నీ నీకు అనుకూలంగా దేవుడు మారుస్తాడు. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నను, నీ విశ్వాసాన్ని బట్టి తొదకు నీవు మహావృద్ధి పొందేటట్టు, నీ ఉన్న ప్రాంతం అంతా కదిలించేటట్టు నా దేవుడు కార్యం చేస్తాడు. అదే విశ్వసించాలి, అదే చూడాలి. అబ్రహాంతో అదే మాట చెప్పాడు, నీతో కూడా అదే మాట చెప్తున్నాడు. అదే విశ్వసించు, దేవుడి కార్యాన్ని చూస్తావు. జనులు ఇంత పని చేసిన వాడిని నిన్నగా మొన్న వచ్చినోడు డింగు మంట వచ్చినోడు ఎగతాళి చేయబోతాడు. ఏమండి? ఇక నేను అనకూడదు, కోన్ కిస్కా అనేది అంటారు కదా, ఇక నేను అనకూడదులే, వాడికి ఏం తెలుసు, వాడికి దాని సాలు ఉన్నది. కాస్త కూస్త ఇంత పని చేసి కూడా ఇప్పటికీ నాకు ఏంది నాయన అని దేవునికి వెళ్ళి చూస్తున్నాను నేను. నీ కృప తండ్రి, నీ దయ నాయన, నీ దానం ప్రభా, నాదేం లేదయ్యా, అంత బుస్సేనాయన అని నేను దేవునికి వెళ్తూ ఇంత చేసి దేవుడు ఇంత కృపనిచ్చి నేను బుస్సని దేవుని ముందు ఒప్పుకుంటుంటే, వాడు అసలు ఏమీ తెలియనోడు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి అప్పుడప్పుడు జోక్గా మీకు చెబుతాను. నలుగురిని కానీ 5వ వాడికి నొప్పులు పడుతున్న ఆమె దగ్గరికి పోయి, పెళ్ళిగాని అమ్మాయి, అసలు అంతసేటు మెలికలు తిరుగుతావేంది, అట్లా కేకలేస్తావేంది, అరవకూడదు అసలు అంటే. నలుగురిని కానీ 5వ వాడికి నొప్పులు పడుతున్న ఆమె దగ్గరికి వెళ్ళి పెళ్ళిగాని అమ్మాయి క్లాసులు ఇస్తే అట్టుంటుందే. అట్లానే కొంతమంది ఈ మధ్య బయలుదేరి ఈ ఆకులు గల అంజూరపు చెట్లు, వాళ్ళట్ట వీళ్ళిట్ట, వాళ్ళిది వీళ్ళిది అని ఓయబ్బో వాళ్ళ ప్రసంగాలు ఏంటంటే ఉంటుంది. బట్ దొరికితే చొక్కా పట్టుకొని 2 పీకులు పీకి యేసునామలో
చెప్పురా, ఎన్ని సంఘాలు కట్టావు, ఎంతమందిని రక్షించావు, ఎన్ని జీవితాలు బాగు చేసావు, నీ వల్ల మారిన వాళ్ళు ఎంతమంది చెప్పురా అని అడగాలనిపించింది. కాకపోతే మనం కొట్టకూడదు కదా, ఒక చెంప కొడితే రెండో చెంప తిప్పమన్నాడు కాబట్టి ఇక తన్నుడేం ఉండదులే కానీ నిలదీయాలనిపించింది. ఏం చేసేవారు నన్ను? వినయం ఏదిరా, సాత్వికం ఏది, నేర్చుకునే బుద్ధి ఏది అంటే మూలమే చెడిపోయింది. అందుకే వేర్లతో సహా ఎండిపోవాలి అని శపించాడు. దాని రూటే రాంగ్ రూట్ అన్నమాట. వేరుని రూట్ అంటారు. దానికి పుట్టిన రూటే, దానికి పుట్టిన వేరే చెడిపోయిన వేరు పుట్టింది. అందుకే ఆసారం వెదజల్లుతుంది అది. ఈ స్థితిలో పరుల జోలికి పోయే ఎవ్వడైనా తాను పని చేయకుండా, తాను ఫలించకుండా, ఎందుకంటే పని చేసేవాడికి అన్నీ పట్టవండి. పొద్దస్తమానం ఆత్మల సంపాదన కొరకు బిజీగా ఉండేవాడికి వాళ్ళని వీళ్ళని చూసే ఖాళీ ఎక్కడో తెచ్చిద్ది. వీడు ఆ పనిలో ఉన్నాడంటే వీడిని వాడుకోవట్లే, వీడు పక్కన కూర్చున్నాడు, వీడి చేదు చెట్టు. ఇది మీరు తెలుసుకోవాలని చెప్తున్నాను. ఇట్లాంటి చెట్లను చూసినప్పుడు, వాళ్ళ మాటలు విన్నప్పుడు, వాళ్ళు ఎవరి గురించి చెప్పినా తొందరపడి వాళ్ళు చెప్పే వ్యక్తుల విషయంలో అనుమానించవద్దు. ఎందుకంటే వీళ్ళు భక్తుల్నే టార్గెట్ చేస్తారు, ఆత్మీయుల్ని, దేవుని కోసం ఆకలి దప్పులు గల వారిని, ఆత్మల కొరకు భారం కలిగిన వారిని పాపం ఈ దౌర్భాగ్యులు టార్గెట్ చేస్తారు. అదే చెబుతుంది, మిగిలిన చెట్లన్నింటినీ ఇది ఎదవలో చేస్తుంటుంది అన్నమాట, ఆకులు చూపించింది. అర్థమైందా? కాసే చెట్లను ఎదవలో చేస్తుంటుంది ఇది. కడుపులో మండి ఇంకెన్నటికి నీ పండ్లు ఎవడు తినకుందురుగాక అంటే వేళ్లతో సహా చచ్చింది అని రాసింది. అది మార్చుకోవాలి, దిద్దుకోవాలి. లేకపోతే దీని కిందకి ఈ చెట్లన్నీ వస్తాయి. నేను చెప్తున్నాను, ఎదుటి వాళ్ళని విమర్శించి, ఎదుటి వాళ్ళని తప్పులు బట్టి, ఎదుటి వాళ్ళ లోపాలు దిద్దేటప్పుడు ముందు కాస్తో కూస్తో మనం నేర్చుకున్న అనుభవం, ఫలించిన అనుభవం, బోధింపదగినవాడు, చెప్పడానికి తగినవాడు అంటే అనుభవం కావాలి కదండి. ఇప్పుడు పెళ్ళైన అమ్మాయికి పాపం తొలికాను పోయినప్పుడు నలుగురిని కన్న తల్లి చెప్పిద్దమ్మా, ఇట్లా ఉంటుందిరా, కొంచెం నొప్పులు ఉంటాయి, బాధ ఉంటుందమ్మా, అయితే 12 బిడ్డను కంటావమ్మా, ఓర్చుకో తల్లి అంటే ఆ అనుభవం సరిపోయిద్ది. ఆ చెప్పే మనిషి చెయ్య పట్టుకొని తను బిడ్డని కంటది. అనుభవం కావద్దు. దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, నేర్చుకోవాలి, అనుభవం పొందాలి. ఆ అనుభవంలో ఏదన్నా వినయంగా 4 మాటలు, అయ్యా ఇదిగో ఫలానా దైవజనుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఇది సబబు కాదయ్యా, కాస్త సరి చేసుకోయా అంటే బాగుంటుంది. నిజంగా అనుభవం పొందిన వాళ్ళు బరువైన చెట్లు అంతే ప్రవర్తిస్తారు, అంతే చెబుతారు, ఇట్లా కాదు ఇట్లా సరి చేసుకోండి అయ్యా. అది ఎగిరెగిరి పడిందంటే ఇది ఆకులు గల అంజూరపు చెట్టు, ఏ దగిలినా మీకు అది గుర్తుపెట్టుకుంటుంది. అదే ఇది పాఠం. ఇలాంటి వేషధారణ వ్యవహారాలని ప్రభు ఒప్పుకోడు. ఇలాంటి వ్యక్తులు సంఘానికి క్షేమం కాదు. అన్యజనులకు, మతోన్మాదులకు సంఘాన్ని పట్టించే రకాలు, సేవకుల్ని పట్టించే రకాలు వీళ్ళు. వీళ్ళ వల్ల క్రైస్తవ సంఘానికి నష్టమే తప్ప లాభం ఎంత మాత్రం ఉండదు. కానీ వాళ్ళు చెప్పుకోవటం మాత్రం మేము ఉద్ధరించడానికి పుట్టామంటారు. ఒట్టిదే నాశనం చేయడానికి పుట్టారు, భ్రష్టు పట్టియడానికి పుట్టారు. ఎందుకు చెప్తున్నానంటే ఆ సందర్భం అది కాబట్టి, ఇప్పుడు అక్కడ చదివిన దానిలో అది ఉంది కాబట్టి చెబుతున్నాను నేను. లేకపోతే ఎవరినో కడుపులో పెట్టుకొని చెప్పాలని ఈ వచనం చూపించడం కాదు, సందర్భం కాబట్టి చెప్పా. మీరు స్తోత్రం చెప్పండి. ఎంతమందికి అర్థమైంది? మీరు ఎటుకూడి సెల్ ఫోన్లు వీక్షిస్తూ ఉంటారు కాబట్టి అట్లా ఛానల్ ఓపెన్ చేస్తే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిదీ గుడ్డిగా నమ్మొద్దు. తొందరపడి దేవుని పాత్రలను తొందరపడి తోలనాటం కానీ, ఎగతాళి చేయటం కానీ, హేళనగా మాట్లాడటం కానీ నా బిడ్డలుగా ఉన్నవారు ఎవ్వరూ చేయొద్దు. నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ కానీ, దూరంలో కానీ, ఏ గ్రామంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఇతర దేశాల్లో ఉన్నా, షాలేం రాజు అనే వాడిని వెంబడించే వాళ్ళు మాత్రం దైవజనుల్ని గౌరవిస్తారు, గౌరవించాలి. ఆ మనసు కలిగి ఉంటారు, ఆ ఆత్మ కలిగి ఉంటారు. అంతే ఉండాలి. తొందరపడి దేవుని సంబంధుల్ని ఎవడి మాటలో విని మనం తూలనాటం కానీ, తృణీకరించటం కానీ రాదు. ఓకేనా? ఇది ఒక పాఠం. రెండవ పాఠం ఏంటి ఇందులో? మొదటి పాఠం ఏంటంటే, ఈ ఆకులు చూపించి దేవుని పనికి విఘాతం కలిగించే దిక్కుమాలిన దౌర్భాగ్య శిఖామణులను దేవుడు వదిలిపెట్టడు. ఆ వేర్లతో సహా ఎండిపోవాలని శపించాడు.
అక్కడ యెరూషలేములో కూడా ఇదే టైప్ వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నిజంగా సత్య సంబంధులై దేవుని ఎడల వినయాసక్తి కలిగిన వారైతే యేసు ప్రభుని హత్తుకొని ఉందరు. కానీ యేసు ప్రభుని ఎలాగూ సంహరించుదమా అని వారు ఆలోచన చేసుకుంటారంటే శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు? ఆకుల జాతికి చెందిన వాళ్ళే. కాయలు ఉండ వాళ్ళ బొందలేదు. మీరు మీ తండ్రి క్రియలనే చేస్తున్నారు అన్నాడు. ఎవరు మా తండ్రి అంటే ఆయన చెప్పాడు, అపవాది తండ్రి, మీ తండ్రి అపవాదిరే అన్నాడు. మేము అబ్రహాము సంబంధులం అన్నారు. మీరు అబ్రహాము సంబంధులు అయితే అబ్రహాముకి నేను ఎవరో తెలుసు, నీకు తెలియకపోయింది. మీరు అబ్రహాముకు ఒకవేళ ఆ బీజానికి పుట్టారేమో కానీ మీ లక్షణాలన్నీ అపవాది లక్షణాలు. నిజంగా అబ్రహాము సంబంధి అయిన వాడు నన్ను విశ్వసిస్తాడు అని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఈ జనాంగం అనేది ప్రతి తరములోనూ ప్రతి జనములోనూ ఉంటుంది గనక ఇలాంటి వేషధారులైనటువంటి ఆకులు కలిగి ప్రగల్భాలు పలికి పక్క వాళ్ళని వెధవల్ని చేయడానికి ప్రవర్తించేటువంటి ఈ వ్యక్తులను, ఈ గుంపుని ప్రభు నిరసించాడు. ఇలాంటి చెట్లను ఆయన శపించినట్టు దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. వేషధారణ ఇష్టపడ్డాడు ఆయన. ఉన్నది ఉన్నట్టుండు, నువ్వు నటనలు చేయొద్దు, నాటకాలు ఆడొద్దు. సరే ఉన్నావా, అట్లా ఉండు. నువ్వు తెల్లగా ఉన్నావో నల్లగా ఉన్నావో ఏది ఉన్నావో దేవుని ముందు ఎలాగున్నావో అలాగ ఉండు. నువ్వు సరి చేసుకో, దిద్దుకో, మారు మనసు పొందు, రూపాంతరం చెందు, అంతే. కానీ ఇతరులను వెధవలు చేయడానికి, ఇతరులను తేడా చేయడానికి, ఇతరులను నిందపాలు చేయడానికి ఎన్నడూ ట్రై చేయొద్దు. పిచ్చ కోపం ఆయనకది. ఇది మీకు అర్థమైందా? అయిపోయింది. ఇది మొదటి పాఠం. ఇక రెండవది ఏంటంటే, అందులోనే ఆయన ఒక మాట పలికినప్పుడు మరునాటి కల్లా అది ఆకులతో, ఈ వేర్లతో సహా ఎండిపోయిన ఉదంతాన్ని చూపించి యేసు ప్రభు అన్నీ విరమరిచి చెప్పాల శిష్యులకి. లేకపోతే అక్కడ ఆ పాఠం కూడా చెప్పాల్సింది. అసలు ఎందుకు శపించావు ప్రభువా అని వాళ్ళు అడిగేది ఉంటే ఆయన చెప్పేది ఉండే, చెప్పాలా, ఆ విషయం చెప్పాలా. కానీ ఒక సంగతి చెప్పాడు. పేతురు ఆ చెట్టును చూసి, ప్రభువా నిన్న నీవు శపించిన అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎండిపోయిందయ్యా. ఎంత గొప్ప విషయం ఇదేనంటే, ఆహా నీకు ఇది ఇట్లా అర్థమైందా? వాస్తవంగా అడగాల్సిన పాయింట్ ఏంటి? అసలు ఎందుకు శపించావు ప్రభువా అనేది ప్రశ్న. అది వచ్చినట్టయితే ఇప్పుడు ఈ మ్యాటర్ అంతా చెప్పేవాడు. కానీ దాన్ని వదిలేశారు వాళ్ళు. మరునాడు చూసినప్పుడు అది వేళ్లతో సహా ఎండిపోయేసరికి ఆశ్చర్యపోయి, ప్రభా నువ్వు పలికేవలేదు, ఎండిపోయింది అంటే, ఓహో అంటే అసలు పాయింట్ వదిలేశారు, మీరు ఇది పట్టుకున్నారు. ఓకే, పోనీ దీనిలోంచి ఒక పాఠం నేర్పుతాలే అని వాళ్ళ బుర్ర ఏదైతే ఆలోచించిందో ఆలోచించడానికి సపోర్టివ్గా ఒక వాక్యం చెప్పాడు అక్కడ. అదేంటంటే, ఈ అంజూరపు చెట్టుకి ఎలాగో జరిగిందో అలాగే ఒక కొండ వైపు నీవు చూచి ఇది ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగాక అని తన మనసులో సందేహింపక పలికిన ఎడలా అలాగూ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏదైనా ఒక సంగతిని విశ్వసించేటప్పుడు ఇక అరమరిక లేకుండా, సందేహం లేకుండా విశ్వసించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఆ విశ్వాసం కూడా ఎలా ఉంచాలి అంటే, సగం అది సగం ఇది కాదు, అయితే ఇది లేకపోతే లేదన్నట్టు కాదు. నేను ప్రార్థించాను, నేను విశ్వసించాను, నేను ఎదురు చూస్తున్నాను, నా దేవుడు తప్పకుండా నా ఎడల ఈ కార్యం జరిగించునని రూఢిగా నమ్మండి, సందేహం పెట్టుకోవద్దు అని ఆ తర్వాతే అంటాడనమాట. మీరు ప్రార్థనలో అడుగువాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుననే మాట కింద అంటాడు. అంటే విశ్వాసం ఎంత స్థిరంగా ఉండాలి? దేవుని దగ్గరకు వచ్చి ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు, ప్రార్థనలో నువ్వు దేవునికి నీ మనవులు తెలియజేసినప్పుడు, దేవుడు తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడని నమ్మే విషయంలో రాజీ ఉండొద్దు అని కూడా రెండవ పాఠం నేర్పాడు. కొంతమంది ప్రార్థన చేస్తానే ఉంటే ఒక పక్క డౌట్ కొడతానే ఉంటుంది. ఇలాంటి ప్రసంగం విని ఒక ముసలమ్మ, ఒక ఆమె పోయే దారిలో ఒక పెద్ద గుట్ట ఉందంట. అంటే గుట్ట ఆమెకేం అడ్డం లేదు, అయ్యగారు చెప్పాడు ఇది ఈ కొండను చూసి లేచి సముద్రంలో పడమంటే పడిద్ది అని చెప్పి ప్రసంగం చేశాడు కదా అని ఆ గుట్టకాడికి పోయి, ఏ సునామలో ఈ గుట్టలేసి అవతల పడును కాక అని ఒక్క చూస్తున్నాడు.
పడిందా లేదా అని. అంటే ఒక్కరిని ఎందుకు తెరిచి చూసింది? సరే పళ్ళ, అప్పుడు అండి నాకు తెలిసి ఇది పడదని అసలు మాట అప్పుడు బయట పెట్టింది. ఏమని? నాకు తెలుసు ఇది పడదని. అంటే లోపల నిశ్చయిత ఏంటి? జరగదని. కానీ బయటికి పలికిందేంటి? జరగాలని. అది ఎట్లా అయింది? కొంతమంది తెలివితేటలు ఇట్లా తగలబడతాయి. దేవునికి మహిమ. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. మనం పెదవులతో ఏం పలుకుతున్నామో అనేది సెకండు, మనం లోపల ఏది విశ్వసిస్తున్నామో అనేది మొదటిది. ఏమైనా అర్థమైందా మీకు? నువ్వు ఏం అంటున్నావో అనేది రెండవది చూస్తాడు. ఏమి అనుకుంటున్నావో దానికి మెయిన్గా దేవుడు ప్రయారిటీ ఇస్తాడు. అర్థమైందా? ఆయన వారి హృదయము నెరిగి, హృదయము 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 ఎన్నిసార్లు రాసిందో. హృదయమందు విశ్వసించిన ఎడల, హృదయమందు నమ్మిన ఎడల కొంతమందికి విచిత్రమైన విశ్వాసం ఉంటుంది. లోపలేమో ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని ఉంటుంది, బయటికేమో ఏమో అయిద్దంటావా, అయిద్దేమో, అయిద్దా, ఏమైద్దో ఏమో అంటుంటారు. లోపల మాత్రం భయంకరమైన బలమైన విశ్వాసం ఉంటుంది. ఏమో కాదు, ఖచ్చితంగా చేస్తాడు, అనుమానమే లేదు, అయిద్ది అని. కొంతమంది బయటికి ఖచ్చితంగా అయిద్ది అంటారు, లోపలేమో ఏమో అయిద్దో కాదు. నాకేం తెలుసు, అక్కడ క్లియర్గా చెప్పాడు. సందేహపడేవాడు దేవుని దగ్గర ఏమీ పొందడని ఈ ఒక్కచోటే కాదు, యాకోబు రాసిన పత్రికలు కూడా చెప్పాడు. పిల్లలు లేరు. ఒక సోదరికి 17 ఏళ్ళు పిల్లలు లేరు. 17 ఏళ్ళు పెళ్ళై నా దగ్గరకు వచ్చింది. అన్నా నాకు పిల్లలు లేరు, 17 ఏళ్ళు అయింది పెళ్ళై. ఇట్లనే శుక్రవారం వచ్చింది ఆమె, బుధవారం ఇది, శుక్రవారం వచ్చింది. అప్పుడు విశ్వాసం ఉంచుతావా, ప్రార్థన చేస్తా అంటే ఉంచుతా. ఎట్లా ఉంచుతావు? ఈ చేతులు ఇట్లా పెట్టు, ఈ చేతులలో బిడ్డ ఉన్నట్టు విశ్వసించు. ఊహలో ఏదో ఊహించుకో అంటాం కాదు, ఊహైనా సరే అది విశ్వాసంతో కూడిందైతే ఆ ఊహల్ని కూడా నిజం చేస్తాడు, ఊహకు మించిన కార్యాలు కూడా చేస్తాడు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెప్పింది, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే. ఎస్, ఇప్పుడు మన ఊహ అయినా లోకంలో ఎవరినో మనిషిని బట్టి ఊహించుకోవట్లేదుగా. మనం ఎవరిని బట్టి ఊహించుకుంటున్నాం? కొంతమంది వెటకారించి ఊహలు ఊహించుకుంటే జరుగుద్దంట్రా, అబ్బాయి అమ్మాయి ఊహలు జరుగుతాయా, ఊహలో ఊహలో అనొచ్చు. ఎటకారాలు చేసేవాడు దేన్నైనా ఎటకారం చేస్తాడు. ఆడికి ఏం తెలిసి వచ్చింది? బైబిల్ తెలిసి అవదుగా. ఆడు ఎటకారం చేస్తాడు, ఆడు ఎటకారాలతో మనకు అనవసరం. వాడు ఊహలు ఎగతాళి చేసాడు. నువ్వు పాట పాడు, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నవి, ఊహ కందవు నీదు ఆశ్చర్య క్రియలు, ఊహ కందవే నీదు ఆశ్చర్య క్రియలు, ఊహలు నాదూటలు. దేవునికి మహిమ. ఊహలు నిజమవుతాయా అంటే నా దేవుడి చిత్తం అయితే నీ ఊహించిన దానికంటే మించి చేస్తాడు. అది రాసుంది బైబిల్లో. అడుగు వాటి కంటేను, ఊహించే వాటి కంటేను అత్యధికముగా చేయగల దేవుడు. నిజంగా అంతే చేశాడు. నేను చెప్పాను, నేను ప్రార్థన చేస్తా, నీకోసం చేస్తా. చేతుల్లో బిడ్డను చూడగలవా? విశ్వాసం ఉంచగలవా? విశ్వాస నేత్రాలతో నీ చేతుల్లో బిడ్డను చూడగలవా అని అడిగాను. మంచి భక్తి కలిగిన మనిషి, 17 ఏళ్ళు. ఇది అబద్ధం కాదు, నిజం. నేను చూస్తానన్న, ప్రార్థన చేయమని చేసా ప్రార్థన. నువ్వు ఏది నువ్వు విశ్వాసంతో చూస్తున్నావో అదే జరగాలని చేస్తాను నేను అన్నాను.
అట్లాగే చేయాలి. చెప్పు, నీ చేతుల్లో ఏం కనపడుతుంది? నీకు నీ చేతుల్లో ఏం కనపడుతుంది? నాకు దేవుడిచ్చిన బిడ్డ కనపడుతుంది. ప్రభువా, ఈ బిడ్డ విశ్వసించినదే ఈ బిడ్డకు జరుగునుగాక అని ప్రార్థన చేశా. ఊహకు మించిన కార్యాలు కదా. 2 పిల్లల్ని ఇచ్చాడు. 17 ఏళ్ల తర్వాత 2 పిల్లల్ని ఇచ్చాడు, ఒక బిడ్డను కాదు. ఆయనకి సాధ్యంగా ఏముంది? సందేహం ఏమైనా ఉందా సోదరి? లేదన్నా, విశ్వాసం ఉంది నాకు, నా దేవుడు చేస్తాడు, నేను నమ్ముతున్నా, విశ్వాసం ఉంచా. నువ్వు ఎప్పుడు మోకాళ్ళు వేసినా నీ చేతుల్లో ఆ బిడ్డను అలాగే చూడు. నువ్వు అంటే అలాగే చూసింది. అనతి కాలంలోనే ఆమె గర్భిణిగా దేవుని మందిరంలో కనపడింది. ఏమ్మా అంటే దేవుడు కార్యం చేశాడన్న. 17 ఏళ్ల తర్వాత దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు అని. నాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను ప్రార్థించిన అవతల వ్యక్తి విశ్వసించాలి కదా. ఆ విశ్వాసం ఆమెకి సందేహం లేదు. ఇక ఒకడు వచ్చి అంటాడు, ఇది చేయమను, అది చేయమను, ఇది చేస్తే అప్పుడు నమ్ముతా, ఇది జరిగితే అప్పుడు నమ్ముతా. పెద్ద పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఏడిచాడు. ఎవడు ఏడిచాడు? నమ్మకపోతే పోతావు నువ్వే పాతాళానికి. పోటుగాడు, నువ్వు నమ్మకపోతే ఎవడికి నష్టం? ఇది చేయమని మరి నమ్ముతా, ఇది జరిగించమని నమ్ముతా, ఇది చేయమని చూస్తా, అప్పుడు చూస్తా. పెద్ద పోటుగాడు పుట్టావని మొనగాడివి, నీగాడి మొనగాడు లేడని నువ్వు చెప్తే అన్ని దేవుడు దోసుళ్లాగా అయ్యా అది చేయమంటావా, అయ్యా ఇది చేయమంటావా అని చేయాల. నీ బొందన్నర బొంద. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది చేయమను, ఇది చేయమను కాదు. చేస్తే నమ్ముతా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే ఒప్పుకుంటా అంటాడు ఒక్కొక్కడు, చేస్తే అంగీకరిస్తా అంటది ఒక్కొక్క ఆమె. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? రివర్సు. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు అంటాడు ఆయన.